హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ నార్జో N53 మోడల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్లో మెయిన్ హైలైట్గా ఏదైనా మాట్లాడుకోవాలంటే ఈ మొబైల్ డిజైన్ గురించి అయితే ఫస్ట్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనకి ఐఫోన్ 12 Pro Max, 13 Pro Max, 14 Pro Maxలో ఉండే డిజైన్ అయితే ఈ N53లో తీసుకొని రావడం జరిగింది. ఈ డిజైన్ చూసే ఈ మొబైల్ని పర్చేస్ చేయడానికి ముందైతే ఆలోచిస్తారు. అటువంటి డిజైన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ చాలా స్లిమ్గా అయితే ఉంది మొబైల్. జస్ట్ 7.49mm థిక్నెస్తో తీసుకొని వచ్చారు. చాలా ప్రీమియంగా ఉంది. అండ్ రెండు కలర్స్తో వీళ్ళు మోడల్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్. రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఈ డిజైన్ అయితే ఓవరాల్గా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు లాంచ్ చేసింది కూడా బడ్జెట్లో అయితే ఈ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 4GB RAM, 64GB ROM 899, అలాగే 6GB RAM, 128GB ROM 1099. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకొని రావటం జరిగింది. మనకి కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అరౌండ్ 450 రూపీస్ అట్లా కార్డ్ డిస్కౌంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అమెజాన్లో అయితే ఈ మోడల్ అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. ఈ మొబైల్ డిజైన్ అండ్ ప్రైస్ గురించి మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నాది ఒక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ నార్జో N53 మొబైల్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొనే ఆలోచన ఉంటే బడ్జెట్లో మొబైల్, ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో. అలాగే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే యూనిసాక్ T612 ప్రాసెసర్తో తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 12nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్, 4G ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ యూస్కి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ డే టు డే యూసెస్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ గేమింగ్ పరంగా మీకు చిన్న గేమ్స్ని అయితే హ్యాండిల్ చేయగలదు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని అయితే మీరు ఇందులో యూజ్ చేయడానికి అయితే పనికి రాదు. గుర్తుపెట్టుకోండి, గేమర్స్ ఎవరైనా గేమింగ్ పర్పస్ ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే గేమింగ్ పర్పస్ స్కిప్ చేయండి. హెవీ గేమింగ్కి అయితే ఈ మోడల్ పనికిరాదు. అలాగే మీకు నార్మల్ యూస్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. డైలీ డే టు డే యూసెస్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1 hour 20 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. టైప్ సి పోర్ట్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. 10,000 బిలో మనకి టైప్ సి పోర్ట్తో తీసుకొని వచ్చారు. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా 1 full వర్కింగ్ అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ మరీ హెవీ యూజర్ అయితే ఈవినింగ్కి మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ డిస్ప్లే పరంగా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6.7 inches HD+ IPS LCD స్క్రీన్తో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఇంక్లూడ్ చేశారు. మనకి ఫుల్ HD డిస్ప్లే ఇస్తే ఇంకా బాగుండేది. బట్ డిస్ప్లే పరంగా అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి డబల్ రేర్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. బట్ సింగిల్ రేర్ కెమెరానే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 8 MP అయితే ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు డే లైట్ కండిషన్లో, లైటింగ్ ఉన్న కండిషన్లో మీకు పిక్చర్స్ అయితే బాగా వస్తున్నాయి. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 720 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. లో లైట్ కండిషన్లో మాత్రం ఎక్కువ నాయిస్ అయితే ఉంటుంది. బట్ డే లైట్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచిగానే వస్తున్నాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే కెమెరా నుంచి అయితే మీరు పెట్టుకోకండి. అలాగే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 13తో తీసుకొని వచ్చారు. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ వస్తే ఒక అప్డేట్ అయితే రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. మిగతా స్పెసిఫికేషన్స్ని మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్ని మీరు కొనే ఆలోచన ఉంటే గేమింగ్ పర్పస్ మాత్రం స్కిప్ చేయండి. గేమింగ్ పర్పస్ ఈ మొబైల్ అయితే పనికిరాదు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది, బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇస్తున్నారు కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. రియల్మీ నార్జో N53 బాక్స్లో అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లూ బాక్స్ని అయితే మనకి ఇంక్లూడ్ చేశారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అండ్ టాప్లో చూసినట్లయితే మీకు ర్యామ్ అండ్ రోమ్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసినట్లయితే నేను అన్బాక్సింగ్ చేసింది 4GB RAM, 64GB ROM గోల్డ్ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే కేసును కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. ఇది క్లియర్ కేస్, మనకి కొంచెం గ్రే కలర్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా మొబైల్ కనిపిస్తుంది, పక్కన పెట్టేసేసి మొబైల్లో
బాక్స్లో అయితే మనకి ఛార్జర్ అయితే కనిపిస్తుంది. ఈ ఛార్జర్ మనకి 33 వాట్స్ సపోర్ట్ చేస్తున్న ఊక్ ఛార్జర్ టైప్ సి కేబుల్తో తీసుకొని వచ్చారు. మీకు ఈ ఛార్జర్ యూస్ చేసి ఛార్జ్ చేస్తే దగ్గర 1 అవర్ 20 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. మీరు ఎంత హెవీగా యూస్ చేసుకున్న 1 ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. అండ్ మొబైల్ ఓవర్లుక్ చూసినట్లయితే మీకు ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, 13 ప్రో మ్యాక్స్, 14 ప్రో మ్యాక్స్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అయితే వీళ్ళు ఇందులో తీసుకొని రావడం జరిగింది. డిజైన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొబైల్ని రియల్గా చూస్తే ఖచ్చితంగా మొబైల్ అవుట్లుక్ డిజైన్ చూసి అయితే మీరు పర్చేస్ చేశారు. అటువంటి డిజైన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ ఆన్ బటనే మనకి ఫింగర్ ప్రింట్ కవర్క్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటర్ డ్రాప్ నా స్క్రీన్ మనకి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి 3 స్లాట్తో తీసుకొని వచ్చారు. 2 సిమ్స్, SD కార్డ్ యూస్ చేసి 2 TB వరకు మనం మెమొరీని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బాటంలో మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం. మొబైల్ అవుట్లుక్ని అయితే మనకి చెడగొడుతుందా లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కేస్ వేస్తే కొంచెం డిజైన్ అయితే పాడవుతుంది, కేస్ లేకుండానే బాగుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా కేస్ వేసినా కొంచెం స్లిమ్ అయితే ఉంది, మరీ అంత బల్కీ లేదు. అండ్ నార్మల్గా మొబైల్ అయితే చాలా అంటే చాలా స్లిమ్ ఉంది. జస్ట్ 7.49 థిక్నెస్తో తీసుకొని వచ్చారు. చాలా అంటే చాలా స్లిమ్. అవుట్లుక్ డిజైన్కి అయితే నేను 100 out of 90 మార్క్స్ అయితే ఇస్తాను. మొబైల్ని బూట్ చేసి సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే నేను కలుస్తాను. అండ్ మీలో ఈ మొబైల్ని ఎవరైనా యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే ఈ రియల్మీ నార్జో N53 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. అండ్ చాలా వరకు బ్లోట్వేర్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయి ఉంది. అండ్ మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా ఈ యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి, మీకు స్టోరేజ్ అయితే కలిసి వస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మీరు అబౌట్లోకి వెళ్ళి చెక్ చేస్తే సాఫ్ట్వేర్ మనకి Android 13తో తీసుకొని వచ్చారు. అండ్ అప్డేట్స్ అయితే ఎంతవరకు వస్తాయనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. మేజర్గా ఇంకొక అప్డేట్ అయితే వస్తే రావచ్చు, రాకపోవచ్చు. అండ్ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది మనకి. అప్ టు 4 GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అండ్ మీరు 6 GB తీసుకుంటే 6 GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ మనకి రిఫ్రెష్ రేట్ కూడా ఆటోలో అయితే అడ్జస్ట్మెంట్ ఉంది. బట్ 90 Hz అన్నారు, సెట్టింగ్స్లో మనకి 60 Hz చూపిస్తుంది. అండ్ 90 Hz అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ మనకి సెట్టింగ్స్లో 60 Hz వరకే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తుంది. అండ్ మినీ క్యాప్సల్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. మనకి ఛార్జింగ్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ కెమెరా అనే నోటిఫికేషన్ బార్లో అయితే మారి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకుంటే కొత్త ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. మనకి ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లో అయితే ఇన్నోవేషన్ ఉంది. సేమ్ యాస్టిస్ దాన్ని ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ కెమెరా క్వాలిటీ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. కెమెరాలో వీడియో రికార్డింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అన్నది కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మెయిన్ కెమెరా 1080 30 fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 720 30 fps వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కెమెరాలో కొన్ని ఆప్షన్స్ని కూడా వీళ్ళు మోడ్లోకి వెళ్ళైతే మనకి సెట్ చేశారు. 50 MP మెయిన్ కెమెరా, టైమ్ ల్యాప్స్, ప్రో మ్యాక్, కొన్ని అడిషనల్ ఫీచర్స్ని కూడా వీళ్ళు మోడ్లో అయితే ప్రొవైడ్ చేశారు కెమెరాకి సంబంధించి. అండ్ ఓవరాల్గా మొబైల్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. బట్ గేమింగ్కి అయితే మొబైల్ సపోర్ట్ చేయదు. మీరు గేమర్ అయితే ఈ మొబైల్ని స్కిప్ చేయండి. నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా మొబైల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మొబైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ నెక్స్ట్ వీడియోలో